పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత. బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. నానాటికి పెరిగిపోతున్న భూతాపం వల్ల తరచుగా అనావృష్టి, అతివృష్టి ఏర్పడుతున్నాయని, అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ విద్యానగర్ రామాలయ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అభియాన్లో భాగంగా రామాలయ ఆవరణలో మొక్కలు నాటి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు మాట్లాడుతూ, అందుకే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం, కో కన్వీనర్ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వాల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అనుమల్ల కృష్ణారి, జిల్లా కార్యదర్శి జుంబతి దివాకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగారాం, జిల్లా కోశాధికారి సుంకడి దశరథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మరిపల్లి సత్యం, జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మాజీ మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారతీయ జనతా, भारतीय जनता, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. ఇంకో చెట్టు ఉందమ్మా, ఇంకో చెట్టు ఉందమ్మా. వస్తాడు పుట్టుకొస్తాను అన్న కొంచెం వెనక జరిగా నాకు అన్న ఇంకోటి నీకు అవతల వాడదు ఇంకా సత్యాన్ని ఇంకా జరుగు. నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, జగిత్యాల పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో, అలాగే ఈ పర్యావరణకు ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరి సత్యం గారి ఆధ్వర్యంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతున్నది. భారత్ మాతా. మాట్లాడతావా? ముంగటికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. మరి చెట్లు మనం మనుగడకు పునాది. చెట్లు నీడనిస్తాయి, పండ్లిస్తాయి, మరి పర్యావరణాన్ని కాపాడుతుంది. మరి భావి తరాల కోసము మన చెట్లను పెంచాలి. మన భావి తరాలను బాగుండాలంటే చెట్లు పర్యావరణానికి ప్రతిరూపము. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒక చెట్టును పెంచాలని ప్రతి ఒక్కరు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను భారతదేశం అంతటా తెలియజేయడానికి ఈరోజు నుండి వచ్చే ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన జగిత్యాల పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆధునిక మానవుడు తన మనుగడ కోసం అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తూ, కాలుష్యాన్ని తయారు చేస్తూ అనావృష్టి, అతివృష్టిలకు కారణమవుతూ ఉన్నాడు ఆధునిక మానవుడు. ఈ భూగోళంలో, ఈ విశ్వంలో ఒక భూగోళం తప్ప ఎక్కడ కూడా జీవరాశులు జీవించడానికి అనువైన ప్రాంతం లేదు, మన ఈ భూగోళం తప్ప. ఈ భూగోళంను మనందరం కూడా భావితరాలకు ప్రకృతిని మనం మంచిగా అందించినట్టయితే భావితరాలకు మనుగడ కొనసాగడానికి మనందరం కూడా కృషి చేయాలి. అందుకు ప్రతి పౌరుడు కూడా నీటిని
పొదుపుగా వాడాలి, ప్రతి పౌరుడు చెట్లు నాటాలి, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అట్లా మనం అందరం కలిసి భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని ప్రసాదించి అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. పర్యావరణ అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను మిత్రులారా. మా మిత్రుడి ఇంట్లో మామిడి పండు తిని ఒక పీస్ ఉంటుంది లోపల, ఇట్లా వారేసింది. ఆ పారేసిన పీసు మొక్కగా మారి చెట్టుగా మారింది. చెట్టుగా మారి ఆ ఇంటి ఓనరు ఈ చెట్టు ఉన్నదని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ మహావృక్షం అయిపోయింది. ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలకు వాళ్ళ దోస్తులకు పంచేంత పండ్లు అది ఇస్తున్నది. ఆ చెట్టు ఒక విలువ మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. అది నేను ప్రాక్టికల్గా చూసిన. పర్యావరణ ఏదైతే పరిరక్షణ కోసం మనం అందరము కృషి చేస్తామో మనల్ని ఆ పర్యావరణం కాపాడుతుంది. ఇవాళ వర్షాలు చక్కగా పడతలేవు. కారణం ఏంది? పర్యావరణ లేక. ప్లాస్టిక్ నిషేధించాలా. మన జాతీయ రహదారులు ఏ ప్రభుత్వం చేయని రీతిలో మన జాతీయ రహదారులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన 4 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసింది. మా 70 లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారికి ఈ యొక్క 15 ఆగస్టు దాకా ఈ యొక్క మన స్టేట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది. దీన్ని అందరూ బాధ్యతగా నిర్వర్తించి దీనికి ఖచ్చితంగా అందరు పనిచేసి 15 ఆగస్టు దాకా ఈ యొక్క కార్యక్రమం నిమగ్నం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా